మనసు రాజు చేయకు సోదరా ప్రభు వారి కాలమాయరా కడవు ఎలా ప్రభు వారి కాలమాయరా ఆత్మశుద్ధి లేకయే ఆచారములు ఆత్మశుద్ధి లేకయే ఆచారములు అవనీలో ప్రభు యేసు సిలువలో బలియాయెను అవనీలో ప్రభు యేసు సిలువలో బలియాయెను ఆరు మనసు చేయకు సోదరా కడవు ఎలా కడువారు కాలమాయరా. హల్లెలూయా. దీంతో నేను ముగిస్తానని చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ మాట ఎప్పుడైతే ఏమన్నా ప్రవక్త చెప్పారో ఇంకా 40 రోజులే మీకు ఛాయిస్, తర్వాత దేవుడి పట్టణాన్ని నాశనం చేస్తాను అప్పుడు భయపడ్డారు. దేవుని మీద విశ్వాసం ఉంచారు. రాజు కూడా సింహాసనం దిగాడు, రాజవస్త్రాలు తీసి అవతల పడేశాడు. పశువులు కూడా మేత వేయలేదు. అందరు గోనె పట్ట కట్టుకొని గుడ్లు పూసుకొని చెడు కార్యానికి ఎవడు చేద్దురా, చెడ్డ పనులను మానేసేయండి, చెడు పనులు చేయొద్దు అని అందరూ కూడా మార్పు చెంది చెడును విసర్జించి దేవుని యందు నమ్మిక ఉంచి ప్రార్థన చేసుకున్నారు. అందరూ ప్రార్థన చేశారు. ఎప్పుడైనా చేసావు నువ్వు నీ కోసం ప్రార్థన చేసుకున్నావా? ఎన్నో అవిధేయత దుర్మార్గమైన మాటలు మాట్లాడతాం. కొంతమంది అయితే కన్ను మిన్ను కానరాదు. బిడ్డను ఎట్లా మాట్లాడాలో లేకపోతే తల్లిని ఎట్లా మాట్లాడాలో ఎలా పడితే అలా మాట్లాడతాం. వాడు గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడే ప్రతి మాటకు దేవుడి దగ్గర మనం లెక్క అప్పగించాలి. నోరుందని ఎట్లా పడితే అలా మాట్లాడకూడదు. సమస్తం కంట్రోల్లో ఉంచాలి. నోరు ఇచ్చింది ఎందుకంటే దేవుడు ఇతరులకు శుభవచనాలు చెప్పడానికి, ఇతరులను ఆశీర్వదించడానికి, దేవుని మహింపరచడానికి. ఏమండి, కళ్ళు కాళ్ళు చేతులు ఎందుకు ఇచ్చాడంటే అంత సమస్తం మన ఆలయంగా మనం మలుచుకుంటానికి. వీళ్ళన్నీ మానేశారు, గోని పట్టారు, పట్టగట్టుకున్నారు, దేవుని దగ్గర జ్ఞాపం చేశారు. అది కావాలి. ఈ లోకం శాశ్వతం కాదు. ఇక్కడ 40 దినాల్లో నాశనం చేయబోతున్నా నేనేమని చెప్పిన దేవుడు ప్రపంచాన్ని కొంతకాలంలో నాశనం చేయబోతూ ఉన్నాడు. దేవుని ఉగ్రత భూమి మీదకి రాబోతుంది. పండు పండినట్లుగా పండిపోయింది, పాపంతో పరిపక్వం అయిపోయింది. ఎప్పుడు రాలిపోద్దు తెలియదు. అలాంటి దురవస్థలో ఉంది ప్రపంచం. ఈ లోకం నుండి మనం వేరు చేయబడాలంటే పౌలైనట్లుగా కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియో లేదు. వీళ్ళు పశ్చాత్తాప్తులయ్యారు నానా. వీళ్ళు నిజంగా మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానవలను, మనుషులేమి పశువులేమి సమస్తము గోనెపట్ట కట్టుకుని వలను జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలనని దూతలు నినేవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. గట్టిగా చప్పట్లో. నానా, ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. చెప్పిన ప్రవక్త యోనా ప్రవక్త ఒక నీడ చూసుకొని చెట్టు కింద కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? ఈ పట్టణాన్ని ఏ రీతిగా దేవుడు కాల్చి చేస్తాడో, నాశనం అవుతుందని చూస్తున్నాడు. అట్లయిపోయింది పరిస్థితి. ఇక్కడ ఒక అద్భుతం మనం నిజంగా భలే ఇప్పుడే ఇది అట్లా టచ్ అయిందన్నమాట. ఇక్కడ ఏం చేశారు? రాజుగారు దూతల్నే పంపించాడు.
చాటింపు వేస్తారే, ఇదివరలో ఉండేది. అది వస్తుంది, ఈ బండి వస్తుంది, ఆ బండి వస్తుంది, అక్కడ రమ్మన్నారు, ఇక్కడ రమ్మని పంచాయతీ ఆఫీస్కి అని అలాంటి వాళ్ళని దూతలను ఏర్పాటు చేశారు. వీళ్ళేం చేశారు, ఈ దూతలే ఇక్కడ స్వార్థ ప్రకటిస్తున్నారు. చూడండి, ప్రవక్తలు కాదు ఇక్కడ, ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళే, చాటింపు వేసే వాళ్ళే, ప్రకటన చెప్పేవారే వాళ్ళే ఇక్కడ నిజంగా దూతలైపోయారు, దేవుని దూతలయ్యారు. వీళ్ళే వెళ్ళిపోయి నానా అన్నిటికి కూడా ఏ మేత కూడా పెట్టకూడదు, జనులు మనస్ఫూర్తిగా దేవుని వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. ఆ దూతలు నినేవే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు. ఇంక మాడుకోండిరా చెడ్డ పనులు, ఇంక చేయకండిరా అయ్యా, చేయొద్దయ్యా, చెడ్డ పనులు చేయొద్దు, పాపపు కార్యాలు చేయొద్దు, హృదయాలు దేవుడికి ఇవ్వండి, దేవుడి పాదాల దగ్గర వేడుకోండి అని చెప్పేశారండి. దూతలు మనుషులు చెప్పారు, వీళ్ళు పిలువబడిన వారు కాదు, పంపబడిన వారు కాదు. ఇది దేవుని యొక్క ప్రవక్త మాటను నమ్మేరు వాళ్ళు, నినేవేవారు. ఎంతమంది పాస్టర్లు మీకు వాక్యం చెబుతున్నారండి, పాస్టర్లు వాక్యం చెబుతున్నారు. ఎన్ని మందిరాలు ఉన్నాయి, మైక్ ద్వారా ఎంత దేవుని వాక్యం వినబడుతుంది. మీరు నమ్మారా మీరు వెళ్ళి మీరు ఒకరితో ఒకరు చెప్పుకున్నారా? నిజమే, మనం మారాలి అక్క, మనం మారాలి చెల్లి, ఆంటీ మనం మారాలి, మనం కూడా రక్షించబడాలని చెప్పుకున్నారమ్మా సహోదరిలో. అలాగే బ్రదర్స్ అన్నా మనం కూడా మారాలన్నా. ఇంకెంతకాలం ఈ స్మోకింగ్, ఈ డ్రింకింగ్, ఎల్లరి చిల్లర వద్దన్నా, మనం మారిపోవాలి అని అనుకున్నారు. ఎప్పుడని చెప్పుకున్నారు మీరు? సొదొమ గొమొర కంటే భయంకరమైనటువంటి పట్టణం మనుషులు దేవుని ప్రవక్త మాట్లాడగానే మారిపోయారు. ఏది మార్పు? ఇంకెంతకాలం దేవుడు వెయిట్ చేయాలి మీ కొరకు? వీళ్ళు మారిపోయి ఇక అలా ప్రకటన చేయగానే ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయనున్న తన మాట ఇచ్చిన కీడు చేయక, అది ఇప్పుడు గట్టిగా తప్పుడు కొట్టండి, వెంటనే దేవుడు మన తీశాడు. అంత మార్పు వచ్చింది, 40 దినాల లోపే మార్పు వచ్చేసేసింది. ఎలాంటి అగ్ని గంధకాలు పంపిద్దాం అనుకున్నాడు, ఎలాగూ ఆ పట్టణాన్ని నాశనం చేద్దాం అనుకున్నాడు, ఆ కీడు చేయక ఏం చేశాడనా? మానేడు, ఆపించాడు, దూతలకు ఆజ్ఞాపించాడు. ఎవరు ఏ ఉగ్రత పాత్ర నినేవే పట్టణం మీద వేయొద్దు, కుమ్మరించొద్దు, మీరు వెళ్ళిపోండి. ఆ పట్టణం పశ్చాత్తాపడింది, నా యందు విశ్వాసం ఉంచింది కదా. కనుక నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడినట్లుగా వీడు నమ్మారు, విశ్వసించారు. కనుకనే దేవుడు ఉగ్రతను తప్పించి వాళ్ళు రక్షించారు. అర్థమవుతుందా? కనుక దినములు చెడ్డవి, చెడ్డ దినాలను కూడా, చెడు యుగాన్ని కూడా నినేవే వారు మంచిగా మలుచుకున్నారు. మనం ఎందుకు మార్చుకోకూడదు? తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం, దేవుని అడుగుదాం. దేవుడు వాడు మనతో మాట్లాడాడు. ఎందుకు మన కుటుంబాలు చెడు రావాలి? ఎందుకు మన కుటుంబాలు నష్టాలు వాటిల్లాలి? ఎందుకు మన కుటుంబాలు ఈ పోరాటాలు, చదువులు ఇవేం కాదు. నా కుటుంబాన్ని స్వర్గసీమగా, చిన్న స్వర్గంగా నా ఇంటిని నేను మార్చుకుంటాను. ఆ ఇంట్లోకి నా యేసయ్యను ఆహ్వానిస్తాను, నా హృదయంలోకి నా యేసయ్యను ఆహ్వానిస్తాను, నా హృదయాన్ని నా ప్రభువుకి ఇస్తాను, ఆయనకు అనుకూలంగా నేను జీవిస్తాను. అది తీర్మానం చేసుకోండి. అదే హృదయం దగ్గర నీ ప్రభు నీ హృదయముని ఆ ఇంటి దగ్గర, ఆ తలుపు దగ్గర ఆయన తడుతున్నాడు. నానా నిన్ను అడుగుతున్నాడు, నీ హృదయం నాకు ఇవ్వవా? అది మోసకరమైనది, ఘోరమైన పాప వ్యాధి కలది. దాన్ని నేను శుద్ధీకరించాలి, అందులో వసించాలి. నీకు నీ ఇంటికి రక్షణ ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. కుమారుడా, కుమార్తె, ఆ హృదయం నాకు ఇవ్వవా అని ప్రభువు అడుగుతున్నాడు. ఒక్కసారి ఎవరికారు విమర్శ చేసుకోండి. ఇక ముగిస్తున్నా, ఇక ముగింపులోకి వచ్చేసాం, అయిపోయింది.
చూడా బ్రతుకు శాశ్వతము కాదు పరికించి చూడా బ్రతికియుండు కాలమునని ప్రభుని కొలువని పాప బ్రతికియుండు కాలమునని ప్రభుని కొలువని హృదయమనుడు కొలుపు మొత్తం యేసు నామము హృదయమనుడు కొలుపు మొత్తం యేసు నామము నిలచి సదయుడగుచు కట్టుచుండు సకల విధములు నిలచి సదయుడగుచు కట్టుచుండు సకల విధములకు. నానా సోదరా, ఇంకెంతకాలం ఏడిపిస్తావు నాన్న యేసు? మళ్ళీ సిలువకి ఎక్కిస్తావా? మళ్ళీ గుడ్ ఫ్రైడే చేసుకుంటావా? ఏనా హృదయం ఇవ్వవా? ఎందుకు రక్తం కార్చాడో ఆ రక్తం ద్వారా నీ పాపాలను కడుక్కోవా? ఏమా ఇంకెంతకాలం నేను నిర్లక్ష్యం? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టనుంది. నీకు ఆ జ్ఞానం ఉందా? దేవుని ఎందుకు భయభక్తులు కలిగి వాళ్ళ తీర్మానానికి రండి. ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఈ దినములు చెడ్డవి కనుక దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపమైతేనే అవి మంచి దినాలుగా మారిపోతాయి నీ లైఫ్లో. నాకు ప్రభు కావాలి. నా హృదయం నా యేసుకి ఇస్తాను. నా కుటుంబం చాలా రీతిలో బాధలో ఉంది. నా ప్రభువును నా ఇంటికి ఆహ్వానించి నేను నా ఇంటిని బాగు చేసుకోవాలి, ఆనంద నిలయంగా మలుచుకోవాలని ఒక తీర్మానానికి రా. నాకు ప్రభు కావాలి, రక్షణ కావాలని నువ్వు ఒక తీర్మానానికి వస్తే ఈ కూటమి అయిపోయిన తర్వాత మాతో మాట్లాడు. నువ్వు రక్షణ కావాలంటే ఏర్పాట్లు కూడా ప్రభు సిద్ధపరచడానికి ఆయన కృప తోడుగా ఉంది. అందరూ అలాగ ప్రార్థన కోరుకుండండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థించుకుందాం. అందరూ కూడా ప్రార్థన కోరుకుండండి. పరమ తండ్రి, మీకే స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ ప్రాంతాన్ని, ఈ ప్రజలను మీరు ప్రేమించారయ్యా. కనుకనే వాళ్ళు ఒకవేళ నిన్ను మర్చిపోయినా నువ్వు వాళ్ళని మర్చిపోలేదయ్యా. అయ్యా, నీకు దూరమైనా నువ్వు వాళ్ళకి దూరం కాలేదు. నేను విడువను ఎడబాయను అన్నట్లుగా బిడ్డల దగ్గరికి వచ్చి ఈ 3 దినాలు ఈ వాక్యం ద్వారా ముచ్చటించారు. నినేవే వారు ఎలాగూ మీ మాట విని మార్పు చెందారో, ఇంకా మార్పు లేని వారు మార్పు చెందాలి. ఈ రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడాలి. ఇక్కడ ప్రయాసపడుతున్న ఈ దాసురాలు ఇంకా బిడ్డలు ఉన్నారు, వారందరిని కూడా బలపరిచాయి. తదితర కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి. యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.